శ్రీనివాసుని తపోసాధన ఫలితమే తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆవిర్భావం. సిరిల తల్లి శ్రీ మహాలక్ష్మి ఆ జగన్మాత కొలువై ఉన్న ఊరే తిరుచానూరు. అదే తిరుపతికి సమీపంలోని తిరుచానూరు శ్రీ సుఖమహర్షి ఆశ్రమ ప్రాంతం. అందువల్లే ఈ ప్రదేశం శ్రీసుకునిపురంగా పిలువబడుతోంది. అదే కాలక్రమంగా శ్రీసుకనూరు అని, తిరుచకనూరు అని, తిరుచానూరు అని పిలువబడుతోంది. శ్రీ పద్మ సరోవర తీరాన సాక్షాత్తు వైకుంఠనాథుడు శ్రీనివాసుడు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం తీవ్రమైన తపోసాధన చేస్తారు. దాని ఫలితంగానే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పద్మ సరోవరంలో సహస్ర దళాలు కలిగిన పద్మంలో అలమేలు మంగగా పద్మావతిగా ఆవిర్భవించిందని మన పురాణాలు చెబుతున్నాయి. భృగు మహర్షి పరీక్ష వల్ల శ్రీవైకుంఠం నుంచి అలిగి భూమికి దిగివచ్చి కొల్హాపుర క్షేత్రం మహారాష్ట్రలో కొలువై ఉన్న సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని శ్రీనివాసుడు తపస్సు చేసి ప్రార్థించారు. స్వామివారి కోరిక మేరకే ఇక్కడి సువర్ణముఖి నదీ తీరంలోని సుఖమహర్షి ఆశ్రమం పద్మ సరోవరంలో అలమేలు మంగగా ఆవిర్భవించారు శ్రీ పద్మావతి అమ్మవారు. పద్మం పైన ప్రకాశించే దివ్య వనిత కనుకనే పద్మావతిగా విలసిల్లుతోంది. అలాంటి తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ విశ్వమాత పద్మావతికి కృతజ్ఞతగా ప్రతి ఏటా కార్తీక మాసంలో బ్రహ్మ స్వయంగా ఉత్సవాలు జరిపించారని మన పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో అమ్మవారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి వాహన సేవకు ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది. భక్తులు అమ్మవారి తేజస్సు, కరుణ కోసం పెద్ద సంఖ్యలో విచ్చేస్తారు. ఉత్సవాలలో అత్యంత విశేషమైనది పంచమీ తీర్థం. ఈ పంచమీ తీర్థం రోజున అమ్మవారికి ప్రత్యేక తీర్థ స్నానం జరుగుతుంది. పద్మ సరోవరంలో జరిగే స్నానం దేవి అవతార రహస్యం గుర్తు చేసే పవిత్ర క్షణం. ఈ తీర్థంలో స్నానమాచరించిన వారికి సంపద, శాంతి, సౌభాగ్యం లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.